అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ is the process by which an affiliate earns a commission for marketing another person's or company products. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రెండ్స్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తాం. అంటే వాళ్ళకి సేల్స్ తీసుకొస్తాం. సేల్స్ తీసుకొచ్చినందుకు గాను వాళ్ళు మనకి కొద్దిగా అమౌంట్ ఇస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ లేదా పర్సెంటేజ్ అనేది ఇస్తారు ఆ సేల్‌లో. సో, ఈ మొత్తం ప్రాసెస్‌నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటాం. సో, మీకే అర్థమైందనుకుంటున్నాను అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ మనం ఎక్కువ యూజ్ చేసే టర్మ్స్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌లో కొన్నున్నాయి. అవి వచ్చేసి చూద్దాం. ఫస్ట్‌ది వచ్చేసి వెండర్ అని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. వెండర్ అని ఎవరిని అంటాం అంటే మనం ప్రాడక్ట్ ఓనర్‌ని. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడనుకోండి. తను ఒక ప్రాడక్ట్‌ని రిలీజ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ ఫ్లాట్ బెల్లీ సంథింగ్ అనే ఒక వెయిట్ లాస్ సప్లిమెంట్‌ని రిలీజ్ చేశాడనుకోండి. ఇప్పుడు అతను ఏమైతాడు? వెండర్ లేదా ప్రాడక్ట్ ఓనర్ లేదా వాడిని మర్చెంట్ అని కూడా అని పిలవచ్చు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను. నేనేం చేస్తానంటే, నాకు అతని దగ్గర ఉన్న ప్రాడక్ట్‌కి మార్కెటింగ్ చేయడం తెలుసు నాకు. అంటే దానికి సేల్స్ తీసుకురావడం నాకు తెలుసు. అతనికి ఆ నాలెడ్జ్ లేదు. సో, నేను అతన్ని కాంటాక్ట్ అయితాననమాట. సో, కాంటాక్ట్ అయ్యి చెప్తాను. నేను నీ ప్రాడక్ట్‌ని ప్రమోట్ చేస్తాను. నాకు కొద్దిగా కమిషన్ ఇస్తావా అని అడుగుతాను. సో, మన ఇద్దరి మధ్య డీల్ ఓకే అయితుంది. సో, అప్పుడు నేను వాళ్ళకి మార్కెటింగ్ చేస్తాను. సో, వాళ్ళకి సేల్స్ తీసుకొచ్చినందుకు గాను నాకు కమిషన్ ఇస్తారు. సో, ఇక్కడ నేనేమైతానంటే అఫిలియేట్ అయితాను. ఆయనేమైతాడంటే వెండర్ అయితాడు. సో, ఇక్కడ మీకు వెండర్‌కి, అఫిలియేట్‌కి మధ్య డిఫరెన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. వెండర్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ప్రాడక్ట్ ఓనర్. అఫిలియేట్ అంటే ఎవరు? దాన్ని ప్రమోట్ చేసేవాడు. సో, మనం అఫిలియేట్ అండి. మనం అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ మనమే అఫిలియేట్స్. సో, మనమే మార్కెటింగ్ చేయడం నేర్చుకుంటాం. ఈ కోర్స్‌లో మీరు మొత్తం ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి? దాన్ని సేల్స్ ఎలా తీసుకురావాలి ఆ ప్రాడక్ట్ ఓనర్స్‌కి? వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? వాళ్ళతో ఎలా డీల్ జరగాలి? అవన్నీ మొత్తం కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం అనమాట. సో, నెక్స్ట్ అఫిలియేట్ నెట్వర్క్. ఇది ఎక్కువ వింటుంటాం మనం అఫిలియేట్ మార్కెటింగ్‌లో. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు అఫిలియేట్ నెట్వర్క్, అఫిలియేట్ మార్కెటింగ్‌కి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇందాక చూసాం గదా! ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటాం? అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. అఫిలియేట్ నెట్వర్క్ అంటే ఏందంటే ఇది ఒక వెబ్‌సైట్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక అఫిలియేట్‌కి, ఒక ప్రాడక్ట్ ఓనర్‌కి మధ్య మీడియేటర్ లాగా పనిచేస్తుంది. సో, ఫస్ట్ డెఫినిషన్ చూద్దాం. అఫిలియేట్ నెట్వర్క్ అంటే ఏంది? An affiliate network act as an intermediary between publishers అంటే affiliates and merchant affiliate programs అంటే product owners. It allows publishers to more easily find and participate in affiliate programs which are suitable for them. అంటే ఈ డెఫినిషన్ మీనింగ్ ఏందంటే, ఒక ప్రాడక్ట్ ఓనర్‌కి, అఫిలియేట్స్‌కి మధ్యన అఫిలియేట్ నెట్వర్క్ అనేది ఒక మీడియేటర్‌గా ఉంటూ, ఇక్కడ అఫిలియేట్స్ అనేవాళ్ళు జాయిన్ అయితారు. ఓకేనా? ఎలా జాయిన్ అయితారంటే ఈ అఫిలియేట్ నెట్వర్క్‌లో పబ్లిషర్‌గా జాయిన్ అయితారు. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఈ అఫిలియేట్ నెట్వర్క్స్ అనేవి మీకు లైవ్‌గా చూపిస్తాను. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫేమస్ అఫిలియేట్ నెట్వర్క్ ఒకటి. సో, దాన్ని చూసినప్పుడు మీకు ఇంకా ప్రాక్టికల్‌గా అర్థమైతది. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, మనము అఫిలియేట్ నెట్వర్క్‌లో పబ్లిషర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. అంటే అఫిలియేట్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్‌గా. తర్వాత అక్కడ అడ్వర్టైజర్ అకౌంట్ అని కూడా ఉంటుంది అఫిలియేట్ నెట్వర్క్‌లో. అడ్వర్టైజర్ అకౌంట్ అంటే మర్చెంట్ అనమాట. అది మనం క్రియేట్ చేసుకోకూడదు. మనం ఒకవేళ ప్రొడక్ట్ ఓనర్ అయితే మనం అడ్వర్టైజర్‌గా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు అఫిలియేట్ అనేవాడు జాయిన్ అయినాడు. మర్చెంట్ అనేవాడు కూడా అఫిలియేట్ నెట్వర్క్‌లో జాయిన్ అయినాడు. మర్చెంట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? తన ప్రాడక్ట్‌కి మార్కెటింగ్ కావాలా? సేల్స్ కావాలా? సో, అది ఎవరు చేస్తారో వానికి తెలీదు. కాబట్టి ఈ అఫిలియేట్ నెట్వర్క్‌ని ఎందుకు చూజ్ చేసుకుంటారంటే, ఈ అఫిలియేట్ నెట్వర్క్ దగ్గర మనలాంటి అఫిలియేటెడ్ ఎంతోమంది జాయిన్ అయ్యుంటారు. ఓకేనా? ప్రమోట్ జేయడానికి. సో, వీనికేమైతది ఇప్పుడు, ఈ వెబ్‌సైట్‌తో కాంటాక్ట్ అయితాడు. ఏమని చెప్తాడంటే అఫిలియేట్ నెట్వర్క్‌కి, నా దగ్గర ఈ ప్రాడక్ట్ ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం ఒకే ప్రాడక్ట్‌ని. ఫ్లాట్ బెల్లీ ఫిక్స్ అనే ఒక ప్రాడక్ట్ ఉంది. అది వెయిట్ లాస్ సప్లిమెంట్. అది అరౌండ్ రూ. 7,000 అనుకుందాం దాని కాస్ట్. వాడేమని చెప్తాడంటే, నాకు ఒక్కొక్క సేల్ జరిగినప్పుడు మీకు నేను 2,000 కమిషన్ ఇస్తానని అఫిలియేట్ నెట్వర్క్‌తో డీల్ చేసుకుంటాడు. ఈ అఫిలియేట్ నెట్వర్క్ ఏం చేస్తది? ఆ ప్రాడక్ట్‌కి సరిపోయే అఫిలియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా మనం అఫిలియేట్‌గా. సో, వాళ్ళని కాంటాక్ట్ అవుతది. చెప్తాదనమాట. ఇట్లా ఒక కొత్త అడ్వర్టైజర్ వచ్చినాడు. తను ఇట్లా వెయిట్ లాస్ సప్లిమెంట్ ప్రొడక్ట్ రిలీజ్ చేశాడు.
దానికి గాను మీకు 1800 కమిషన్ లేదా 1700 కమిషన్ ఇస్తే పర్ సేల్ అని చెప్తది. ఈ మధ్యలో రూ. 300 ఉంది చూసినారా? అది ఈ అఫిలియేట్ నెట్వర్క్‌కి ఎళ్ళిపోతుందనమాట. అంటే పర్సెంటేజ్ కొద్దిగా ఎళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మన అఫిలియేట్‌కి ఏమైతుందంటే, మనం డైరెక్ట్ అలాంటి ప్రొడక్ట్ ఓనర్స్‌ని కాంటాక్ట్ అవ్వడం చాలా కష్టం కదండీ. అంటే ఇప్పుడు ఇండియాలో ఉంటూ, మనం ఎక్కడో ఉన్న వరల్డ్‌లో మొత్తం ఉన్న ప్రొడక్ట్ ఓనర్‌ని కాంటాక్ట్ అవ్వాలంటే చాలా చాలా కష్టం. సో, మనం ఏం చేస్తామంటే అఫిలియేట్స్ అందరూ మాక్సిమం ఏం చేస్తారంటే, ఈ అఫిలియేట్ నెట్వర్క్స్‌లో ఎళ్లి ఒక పబ్లిషర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అడ్వర్టైజర్స్ అందరూ వచ్చేసి అక్కడ వాళ్ళ మర్చెంట్ అకౌంట్‌ని క్రియేట్ చేస్తారు. ఓకేనా. ప్రొడక్ట్ ఓనర్ అకౌంట్ లేదా అడ్వర్టైజర్ అకౌంట్ ఏదైనా కావచ్చు. పేరు ఏదైనా కావచ్చు. వాళ్ళు అట్లా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో, ఇప్పుడు ఈ రెండిటిని కలిపింది ఎవరు? అఫిలియేట్ నెట్వర్క్. ఓకేనా. సో, ఇప్పుడు మీకే కొంచెం డౌట్స్ ఉండొచ్చు. కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. అంటే ఇదంతా ఏంటిదబ్బా! అది ఇదని. సో, ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఒక లైవ్ అఫిలియేట్ నెట్వర్క్ ఓపెన్ చేసి, దాంట్లో పబ్లిషర్ అకౌంట్ అంటే ఏంటి? అడ్వర్టైజర్ అకౌంట్ ఎలా ఉంటుంది? తర్వాత దాంట్లో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి? దాంట్లో కమిషన్ ఎలా ఉంటుంది? అన్నీ మీకు చూపిస్తాను. సో, అది చూపడం వల్ల ఆ ఎగ్జాంపుల్‌తో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితాయి. సో, అకౌంట్ ఓపెన్ చేస్తాను అఫిలియేట్ నెట్వర్క్‌ది. ఫేమస్ అఫిలియేట్ నెట్వర్క్ అండి. మ్యాక్స్ బౌంటీ. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ మీరు బిగినర్ కాకుండా కొంచెం మీడియేటర్ అయితే, ఈ మ్యాక్స్ బౌంటీ గురించి మీకు చాలా తెలిసి ఉంటుంది. ఫేమస్ అంటే చాలా ఫేమస్. ఫస్ట్ క్లిక్ బ్యాంక్ అనుకోండి. తర్వాత మ్యాక్స్ బౌంటీ అనేది సెకండ్ ఫేమస్. ఇక్కడ చూడండి. ఈ మ్యాక్స్ బౌంటీ డాట్ కామ్ అనేది ఒక వెబ్‌సైట్. అంటే ఇది ఒక అఫిలియేట్ నెట్వర్క్. ఇక్కడ మీరు చూసినట్టయితే అడ్వర్టైజర్ అకౌంట్ అని చూడండి. అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్స్ వచ్చేసి ఇలా క్లిక్ చేసి, నేను ప్రొడక్ట్ ఓనర్ అనుకో ఎగ్జాంపుల్. నేనేం చేస్తాను అడ్వర్టైజ్ విత్ మ్యాక్స్ బౌంటీ అని క్లిక్ చేసి, నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నేను ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసి, నేను సేల్‌కి ఇంత ఇస్తానని చెప్పి అక్కడ అకౌంట్ క్రియేట్ చేస్తాను. కానీ ఇప్పుడు మనం ఏంటంటే అఫిలియేట్స్. మనం ప్రొడక్ట్ ఓనర్స్ కాము. మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి లేవు. సో, మనం ఏం చేస్తాం మనకు కావాల్సిన అఫిలియేట్ అకౌంట్. సో, ఇక్కడ అఫిలియేట్ అని క్రియేట్ చేసి, మనం ఇక్కడ మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి బికమ్ యాన్ అఫిలియేట్ అని కొట్టి, మన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తాం. సో, అట్లా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆల్రెడీ నా అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఇది లాగిన్ అని అడుగుతుంది. సో, లాగిన్ అవుతున్నాను. గూగుల్ 2 ఫ్యాక్టర్. ఓకే. ఓకే. ఇప్పుడు నా అకౌంట్ లాగిన్ అయ్యాను. ఇది ప్రైమరీ అకౌంట్ కాదండి. సెకండరీ అకౌంట్. నేను మాక్సిమం ప్రెజెంట్ వర్క్ చేయడం లేదు. నా స్టార్టింగ్‌లో వర్క్ చేశాను. మీరు ఒకవేళ ఎర్నింగ్స్ చేస్తే ఇక్కడ చూపిస్తుందనమాట. టుడే మీరు ఎంత ఎర్న్ చేశారు, యస్టర్‌డే ఎంత ఎర్న్ చేశారు, దిస్ మంత్ ఎలా ఎర్న్ చేశారని. మనకు కావాల్సింది ఏంది? ప్రొడక్ట్స్. ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక, మనం ఒక కేటగరీ చూస్ చేసుకోమండి. ఈ మ్యాక్స్ బౌంటీలో కొన్ని వేల ప్రొడక్ట్స్ ఉంటాయి. కొన్ని వందల కేటగరీలు ఉంటాయి. కొన్ని వేల ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నిటిని మనం ప్రమోట్ చేయలేమండి. ఫస్ట్ మనమేమంటే ఒక్క కేటగరీని చూస్ చేసుకోవాలి. సపోజ్ మీకు చూపిస్తాను. బ్రౌజ్ అని క్లిక్ చేస్తున్నా. న్యూ క్యాంపెయిన్స్. సెర్చ్. సెర్చ్‌లో వచ్చేసి ఇక్కడ కేటగరీస్ ఉన్నాయి గదా! దీనిలో మీరు చూసినట్టయితే ఆటోమేటివ్ కేటగరీ, జాబ్ కేటగరీ, బిజినెస్ టు బిజినెస్, డేటింగ్, డౌన్‌లోడ్స్, ఈ-కామర్స్, ఎడ్యుకేషన్, ఈమెయిల్, ఫైనాన్షియల్, హెల్త్ ఇలా చాలా ఉంటాయి. సో, మీకు నేను అందరికి అర్థమయ్యేది హెల్త్ కాబట్టి హెల్త్ అనే కేటగరీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సబ్ కేటగరీ. సో, ఫిట్‌నెస్ తీసుకుందాం. లేదంటే డైట్ అన్నా తీసుకోవచ్చు. డైట్ తీసుకున్నాక ఆఫర్స్ ఉన్నాయి. అప్లై. ఇక్కడ చూడండి. ప్రో బయో స్లిమ్ అంట. ఇది ఒక వెయిట్ లాస్ ప్రొడక్ట్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు వాడు $16 ఇస్తాను అంటున్నాడు లీడ్. లీడ్ అంటే ఇక్కడ కన్వర్షన్ అండి. ఒక కన్వర్షన్ మనం కనుకంటే వాళ్ళకి ఒక సేల్ తీసుకురాగలిగితే వాడు మనకు $16 ఇస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి అల్ట్రా ఒమేగా 1 వెయిట్ లాస్ సప్లిమెంట్ యూఎస్ ఆర్గానిక్ అండ్ ఈమెయిల్ ఓన్లీ ఫిక్స్డ్ $58 పర్ లీడ్. ఇక్కడ చూస్తే $58 ఇస్తున్నాడు. ఒక్క సేల్‌కి మనం కనుక చేయగలిగితే నియర్లీ ₹4000 మనకు కమిషన్ వస్తది. జస్ట్ ఒక్క సేల్ చేస్తే. ఇక్కడ చూస్తే ఫ్లోరా స్పింగ్. ఇది చూడండి $70 ఇస్తున్నాడు. అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి 5000 పైనే వస్తుంది. మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే.
సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేద్దాం. ఫ్లోరా స్ప్రింగ్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఆ అడ్వర్టైజర్ డీటెయిల్స్ మనకుంటాయి. అతని ప్రోడక్ట్‌కి ఏ ట్రాఫిక్ చాలా రకాలుంటాయండి. మీకు వీటి గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ట్రాఫిక్ ఏంటి? అది ఎన్ని రకాలు అని. సో, చాలా టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటాయి. సోషల్ మీడియా నుంచి మన ట్రాఫిక్ అంటే సింపుల్‌గా ఏం లేదు. ట్రాఫిక్ అంటే వెబ్‌సైట్ విజిటర్స్ అనమాట. అంటే సపోజ్ మీకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉంది మనది. ఎగ్జాంపుల్ నా పేరు నిఖిల్ నాయర్ కదా! నేను ఈ nikhilnair.com ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నాను. నా వెబ్‌సైట్‌కి సోషల్ మీడియా నుంచి, ఈమెయిల్స్ నుంచి, తర్వాత గూగుల్ సెర్చ్ నుంచి ఇట్లా రకరకాల వేరే సోర్సెస్ నుంచి నాకి విజిటర్స్ అనేవాళ్ళు నా వెబ్‌సైట్ విజిట్ చేస్తున్నారనుకోండి. సో, వాళ్ళని ఏమని అంటామంటే ట్రాఫిక్ అని అంటాం. ఓకేనా? సో, ఈరోజు నా ట్రాఫిక్ ఎంత వెబ్‌సైట్‌కి అంటే సపోజ్ ఇప్పుడు ఈరోజు నా వెబ్‌సైట్‌కి 1000 పీపుల్ విజిట్ చేశారనుకోండి. సో, టుడే ట్రాఫిక్ ఈస్ 1000 అని చెప్తాం అనమాట. సో, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కొన్ని ట్రాఫిక్స్‌ని వీడు బ్యాన్ చేస్తున్నాడు. ఓకేనా? వీటి గురించి మళ్ళీ చూద్దాం డీప్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. యువర్ డైలీ క్యాప్ దిస్ క్యాంపెయిన్ డస్ నాట్ హావ్ ఎ డైలీ క్యాప్. అంటే ఏందంటే మనం ఎన్నైనా ప్రమోట్ చేయొచ్చండి. ఇక్కడ లిమిట్ లేదు. మీరు ఎన్నైనా ప్రమోట్ చేయొచ్చు. మీరు ప్రమోట్ చేసే ప్రతి దానికి సేల్ జరిగితే మనకు $70 ఇస్తానని చెప్తున్నాడు. ఆ కంట్రీస్ ఏవేవి? ఆస్ట్రేలియా, కెనడా ఈ కంట్రీస్‌లో మాత్రమే మనం ప్రమోట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ యువర్ స్టేటస్ రిక్వెస్ట్ అప్రూవల్ టు రన్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనము రిక్వెస్ట్ ఇక్కడ ఉంది కదా! పంపియాలనమాట. రిక్వెస్ట్ పంపియాలి. నేను మిమ్మల్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. నేను దీంట్లో ఎక్స్‌పర్ట్‌ని అట్లా ఇట్లా మన గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటే వాళ్ళకి ఓకే అయితే మనకి అడ్వర్టైజర్ మనకి పర్మిషన్ ఇస్తాడనమాట. పర్మిషన్ ఇచ్చినప్పుడు మనకేమైతుంది, ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్‌తో మనము ఎవరైతే మనం మార్కెటింగ్ అనేది ఆ లింక్‌తో చేస్తామనమాట. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే పర్చేజ్ చేస్తారో మనకి కన్వర్షన్స్ అనేవి ట్రాక్ అయ్యి మనమే చేశామనని మన అకౌంట్‌లో క్రెడిట్ అయితాయన్నమాట. ఈ మ్యాక్స్ బౌంటీ అకౌంట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాక్స్ బౌంటీ ఉంది కాబట్టి మ్యాక్స్ బౌంటీ అకౌంట్‌లో మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయితది. సో, మీకొక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ నాకు అప్రూవల్ లేదు. ఏదైనా అప్రూవల్ ఉన్న ప్రోడక్ట్ చూసుకుందాం. ఇక్కడ చూద్దాం అప్రూవ్ టు రన్. ఆల్రెడీ ప్రీ అప్రూవల్ కొన్ని ఉంటాయండి. వాటిని మనం చూద్దాం. సో, అప్రూవ్డ్ అని క్లిక్ చేశాను. ఓకే. ఇక్కడ చూస్తే బయోలెప్టిన్ $50 పర్ లీడ్ అని ఇస్తుంది. సో, ఇదేంటో చూద్దాం. ఇక్కడ చూస్తే బయోలెప్టిన్ అంటే ఇది ఆ ప్రోడక్ట్ పేరనమాట. ఇది ఆ వెయిట్ లాస్ సంబంధించిన ప్రోడక్ట్ యొక్క పేరు బయోలిప్టిన్ అనేది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే స్టేటస్ అప్రూవ్డ్. సో, మనం ప్రమోట్ చేయడానికి మనకు అర్హత ఉంది. మనం దీన్ని ప్రమోట్ చేయొచ్చు. దిస్ క్యాంపెయిన్ డస్ నాట్ హావ్ డైలీ క్యాప్. ఎన్నైనా మనం సేల్స్ తీసుకురావచ్చు వీళ్ళకి డైలీ. లిమిట్ అంటూ లేదు. ఎన్ని సేల్స్ తీసుకొస్తే అన్ని మనకి అమౌంట్ ఇస్తాడు. నెక్స్ట్ కంట్రీ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే ప్రమోట్ చేయమని చెప్తున్నాడు. పర్చేజ్ జరిగితే మనకి ఇంత ఇస్తానని చెప్తున్నాడు. సో, ప్రివ్యూ అనేది చూద్దాం. మామూలుగా ప్రివ్యూ అనేది మనకి ఇవ్వరు. ఎందుకంటే ఇది అలౌడ్ కంట్రీ యూఎస్ కదా! సో, అక్కడే వెబ్‌సైట్స్ ఓపెన్ అయితాయి. కానీ కొంతమంది ఇస్తారు. చెక్ చేద్దాం. ఆ వెబ్‌సైట్ ఎలా ఉంటుందో. సో, ఇదొచ్చేసి వెబ్‌సైట్ అనమాట. ఇప్పుడు లోడ్ అవుతుంది. వాల్యూమ్ తగ్గిస్తున్నాం. కొన్ని వెబ్‌సైట్స్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్‌లో వచ్చేసి వీడియో రూపంలో ఉంటాయన్నమాట. కొన్ని వెబ్‌సైట్ ఎలా ఉంటాయంటే కంటెంట్ రిలేటెడ్ ఉంటాయి. సో, ఇక్కడ చూసారా వీడియో ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ప్రోడక్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకుంటుందన్నమాట. సో, ఈ వీడియో చూసాక ఒక 5 మినిట్స్‌కో, 10 మినిట్స్‌కో మనకి ఇక్కడ ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ గేట్‌వే లింక్. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే పర్చేస్ చేస్తారో వా వాళ్ళకి పర్చేస్ చేసినందుకు గాను మన ద్వారా మనకి కమిషన్ అనేది వస్తుంది. మీ డౌట్ ఏందంటే ఇక్కడ ఎంతోమంది క్లిక్ చేసి పర్చేస్ చేస్తుంటారు కదా! సో, మనకే ప్రమోట్ చేశాను వాళ్ళకెట్లా తెలుస్తుంది అనేది మీరు అనుకుంటున్నారు. సో, ఆ డౌట్ క్లియర్ చేయడానికి మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాకింగ్ లింక్ బిల్డర్ అని ఉంది. సో, దీన్ని క్లిక్ చేయండి. బిల్డ్ ట్రాకింగ్ లింక్. వాట్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ యూ విల్ బి సెండింగ్. మనము ఇక్కడ సెర్చ్ ట్రాఫిక్ పంపిస్తాం గూగుల్ నుండి.
సో, సెర్చ్ అని సెలెక్ట్ చేద్దాం. మనకి ఎలాంటి లింక్ కావాలి సెలెక్ట్ ఏ క్రియేటివ్ సెర్చ్. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ల్యాండింగ్ పేజెస్ అండి. దీంట్లో మనం ఏ పేజ్‌కైనా మనం పంపియచ్చనమాట. చాలా వెరైటీ ఉన్నాయి. సపోజ్ దీంట్లో ఒక ల్యాండింగ్ పేజ్ సెలెక్ట్ చేద్దాం. ల్యాండింగ్ పేజ్ అంటే ఏం లేదు. అడ్వర్టైజర్ యొక్క వెబ్‌సైట్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇది చూస్ చేసుకుందాం. ఫస్ట్ వన్స్ చూస్ చేసుకుందాం. ఈ సబ్ ఐడీస్ అనేవి వదిలేయండి. మీరు వాటి మీద కాన్సంట్రేట్ చేయొద్దు. ఇక్కడ చూసినట్టయితే ఇగో ట్రాకింగ్ లింక్ అని వచ్చింది చూసారా ఇది? ఇదంతా. దీన్ని మన అఫిలియేట్ యూఆర్ఎల్ అంటాం అనమాట. ఇది యూనిక్‌గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ మ్యాక్స్ బౌంటీలో సపోజ్ ఒక 2000 పీపుల్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఈ 2000 పీపుల్‌కి 2000 డిఫరెంట్ యూనిక్ ఐడీస్ ఉంటాయనమాట. సో, ఈ లింక్ నేను కాపీ చేసి, సపోజ్ నేను యాడ్స్ రన్ చేసి ఎలాగా జనాల్ని ఈ లింక్ క్లిక్ చేపిచ్చి, వాళ్ళు క్లిక్ చేసినప్పుడు ఇక్కడికొచ్చారనుకోండి, ఇక్కడికొచ్చి పర్చేస్ చేస్తే, నాకనేది మ్యాక్స్ బౌంటీ అనేది అమౌంట్ అనేది ఇస్తుందనమాట. ఆ అమౌంట్ అనేది ఇక్కడ మన డాష్‌బోర్డ్‌లో ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో, ఈ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ లింక్‌ని మర్చిపోయి మాములు డైరెక్ట్ వెబ్‌సైట్ ఈ లింక్‌ని ప్రమోట్ చేస్తారనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే, కన్వర్షన్స్ అనేవి ట్రాక్ అవ్వవు. మనం ఎన్ని సేల్స్ చేసినా కూడా మ్యాక్స్ బౌంటీకి తెలీదు అసలు. ఏ అఫిలియేట్ నెట్వర్క్‌కి తెలియదు. సో, ప్రతి అఫిలియేట్ నెట్వర్క్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, అక్కడ ఒక అఫిలియేట్ లింక్ అనేది ఉంటుంది మనకి. ఆ అఫిలియేట్ లింక్‌ని తీసుకొని మనము ప్రమోషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ లింక్ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫ్రీ ట్రాఫిక్ ఉంది. పెయిడ్ ట్రాఫిక్ ఉంది. అవన్నీ ఫర్దర్‌గా డిస్కస్ చేస్తాం. దాంట్లో మనం ప్రమోషన్ చేస్తాం. మార్కెటింగ్ చేసి మనకి సేల్స్ తీసుకొస్తాం. మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఎవరీ 1 మంత్‌కి గానీ, 1 వీక్‌కి గానీ మన అకౌంట్‌లో అనేది మనీ అనేది యాడ్ అవుతుంది. సో, ఇది అండి అఫిలియేట్ నెట్వర్క్ అంటే ఏంది? రియల్ టైమ్‌లో మీకు చూపిస్తాను. ఇదంతా రియల్ టైమ్ మీరు చూసిందంతా. సో, అఫిలియేట్ నెట్వర్క్ అంటే ఏంటి? అడ్వర్టైజర్ అంటే ఎవరు? వెండర్ అంటే ఎవరు? తర్వాత అఫిలియేట్ అంటే ఎవరు? మీకంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ చూద్దాం. అఫిలియేట్ నెట్వర్క్ అంటే మీకు అర్థమైపోయింది. పబ్లిషర్ అంటే అఫిలియేట్, అడ్వర్టైజర్ అంటే మర్చెంట్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా మనం చూసేసాం. సో, దీన్ని ఒక చార్ట్ రూపంలో చూద్దాం. అంటే ఒక పిక్చర్ రూపంలో చూద్దాం ఇదంతా. షార్ట్‌కట్‌లో. అంటే ఇంతవరకు మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఒక అఫిలియేట్ అనేవాడు ఏం ఉన్నాడంటే ఒక అఫిలియేట్ నెట్వర్క్‌లో జాయిన్ అయ్యాడు. వానికొక లింక్ అనేది వచ్చింది ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడానికి. వాడేం చేస్తాడు ఆ లింక్‌ని ప్రమోట్ చేశాడనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు ఒక కస్టమర్ దాన్ని క్లిక్ చేసినాడు. క్లిక్ చేసి పర్చేజ్ చేసినాడనుకోండి. మన లింక్ క్లిక్ చేసి పర్చేజ్ చేశాడు కాబట్టి కన్వర్షన్ అనేది ట్రాక్ అవుతది. మన అఫిలియేట్ నెట్వర్క్‌లో. ట్రాక్ అయినప్పుడు అక్కడ అమౌంట్ అనేది మన డాష్‌బోర్డ్‌లో జనరేట్ అయితది. 1 మంత్ బేసిసో, వీక్లీ బేసిస్‌కో మనకు ఆ అమౌంట్ అనేది అఫిలియేట్‌కి వచ్చేస్తది. సో, ఇది ఇలా జరుగుతూనే ఉంటది కంటిన్యూ‌గా. సో, ఇలా కంటిన్యూ‌గా జరుగుతున్నంత కాలం అఫిలియేట్ అనేవాడికి మనీ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఏది బ్రేక్ అయినా కూడా సరే, మనకి మనీ అనేది మనకి ఫైనల్‌గా రీచ్ అవ్వదు. సో, అఫిలియేట్ యూఆర్ఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రమోషన్ చేసేటప్పుడు. సో, ఇది మీకు బేసిక్ ఇన్ఫో అబౌట్ అఫిలియేట్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ అఫిలియేట్ నెట్వర్క్స్. అఫిలియేట్ నెట్వర్క్స్ అంటే తెలుసుకున్నాం కదా! అఫిలియేట్ నెట్వర్క్స్ అంటే ఏంటి? ఒక మీడియేటర్. ఒక ప్రొడక్ట్ ఓనర్‌కి, ఒక అఫిలియేట్ మధ్య ఉండే మీడియేటర్ అనమాట. సో, ఇవి 2 టైప్స్ ఉంటాయండి. ఎలా అంటే పర్సెంటేజ్ షేరింగ్ అఫిలియేట్ నెట్వర్క్స్, సీపీఏ నెట్వర్క్స్. పర్సెంటేజ్ షేరింగ్ అఫిలియేట్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు క్లిక్ బ్యాంక్ అనే పేరు మీరు చాలా వినుంటారు. చాలామంది ఫేమస్ వెబ్‌సైట్ అనమాట. ఇది పర్సెంటేజ్ షేర్ చేస్తది. నెక్స్ట్ అమెజాన్. అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీకు చాలామంది వినే ఉంటారు. సో, ఇప్పుడు మీకీ క్లిక్ బ్యాంక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే అమెజాన్ చాలామంది చూసింటారు. క్లిక్ బ్యాంక్ చాలామంది చూసిండకపోవచ్చు. సో, మీకొక రియల్ ఐడియా అనేది వస్తుంది. వీలైతే అమెజాన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదొచ్చేసి ఒక అఫిలియేట్ నెట్వర్క్. దాంట్లో కేటగరీ ఏంది అంటే పర్సెంటేజ్ షేరింగ్ అఫిలియేట్ నెట్వర్క్. ఓకే. లాగిన్ అవుతున్నాను. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయితున్నా. మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవ్వాలండి. సో, లాగిన్ అవుతున్నాను.
టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లీజ్ ఓపెన్ అండ్ రివ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు కంటిన్యూ. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్. I have read ఇది ఎప్పుడు అడగదు, ఎందుకు వాళ్ళు ఏమైనా అప్డేట్స్ చేసి ఉంటే అడుగుతుంది. సో ఇక్కడ మనం మార్కెట్ ప్లేస్ అంటే ఏం లేదు, ఇక్కడ అన్ని ఆఫర్స్ అనేవి లిస్ట్ అవుట్ చేసి ఉంటారు అనమాట. సో క్లిక్ బ్యాంక్ అనే అఫిలియేట్ నెట్వర్క్లో మార్కెట్ ప్లేస్లో మనకి అన్ని ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇది ఎలా పనిచేస్తుంది అంటే పర్సెంటేజ్ షేరింగ్ చేస్తుంది. ఇందాక మీకు మ్యాక్స్ బౌండ్ చూపించాను, అక్కడ ఏముంది మీకు ఒక్కొక్క సేల్కి ఫిక్స్డ్ కమిషన్ వాడు ఇస్తున్నాడు. $50, $16, $70 ఇట్లా ఒక అమౌంట్ ఫిక్స్ చేసినాడు అనమాట. సో ఇలా ఒక అమౌంట్ ఫిక్స్ చేసే దాన్ని వచ్చేసి సిపిఐ అఫిలియేట్ నెట్వర్క్ అంటాం. దాంట్లో ఫేమస్ వచ్చేసి మ్యాక్స్ బౌంటీ. తర్వాత దీంట్లో చూస్తే ఇంకా ఓపెన్ కాలేదు, ఇక్కడ డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ 10% అని, 20% అని, 30% అని, 40%, 75, 80 ఇలా పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళు మనకి కమిషన్ ఇస్తారు. ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ₹7,000 ఉందనుకోండి, లేదంటే $100 అనుకోండి. సో దాంట్లో వాడు మనకి 70% కమిషన్ ఇస్తానని చెప్తాడు. అంటే ఎంత అవుతుంది? $70 అనమాట. సో $70 కమిషన్ అనేది మనకు వస్తుంది. మీకు లైవ్గా చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నెట్ చాలా స్లో ఉంది, ఈ ట్యాబ్స్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఇవన్నీ కేటగిరీస్. ఇవి మెయిన్ టాప్ ఆఫర్స్, సేవ్డ్ ఆఫర్స్, న్యూ ఆఫర్స్ ఇవన్నీ. సో మీకు హెల్త్ అండ్ ఫిట్నెస్లో చూపిస్తాను. దాంట్లో డైట్ చూస్ చేసుకున్నాం. ఎందుకు ఇవే చూస్ చేస్తున్నా అంటే ఇదైతే అందరికి ఈజీగా అర్థమవుతుందని. ఇక్కడ చూసినట్లయితే స్మూతీ డైట్ అని ఉంది. ఇది ఒక వెయిట్ లాస్ ప్రోడక్ట్ అనమాట. ఒకినా ఫ్లాట్ బెల్ట్ అని, ఇది ఒక వెయిట్ లాస్ ప్రోడక్ట్. సో ఇది చూద్దాం. ఒకినా ఫ్లాట్ బెల్ట్ అని ఇక్కడ అఫిలియేట్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే అడ్వర్టైజర్ ఏం చేసి ఉంటాడంటే మనకి ఆ ప్రోడక్ట్ నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. కొన్ని డీటెయిల్స్, కొన్ని సోర్సెస్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు. కొంతమంది, అందరూ షేర్ చేయరు, కొంతమంది షేర్ చేస్తారు. అంటే మనం సపోజ్ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటుంటే దానికి కావాల్సిన ఫేస్బుక్ ఇమేజెస్, ఒకవేళ గూగుల్ బ్యానర్స్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే మనకు దానికి కావాల్సిన బ్యానర్స్ అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాంక్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి మ్యాక్బోంటీతో పోలిస్తే ఇక్కడ అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు మనకి రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మనకు ప్రమోట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూడొచ్చు, రిసోర్సెస్ కూడా చూడొచ్చు. ఇది మంచి కన్వర్టింగ్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్ గురించి. ఇక్కడ చూస్తే మీకు డిఫాల్ట్ కమిషన్స్ ఆఫ్ 75%, అంటే 75% అనేది మినిమం వాళ్ళు మనకు కమిషన్ ఇస్తారు అని చెప్తున్నారు అనమాట. ఈ క్లిక్ బ్యాంక్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ప్రోడక్ట్ని మనం ఒకసారి సేల్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్, ఈ ఒకినావా అనే ప్రోడక్ట్ని సేల్ చేసాము, దాని ప్రైస్ వచ్చేసి $100 ఉంది. యూజర్ వచ్చేసి $100 పెట్టి పర్చేస్ చేస్తాడు, మనకి $75 వస్తుంది. కానీ అదే యూజర్ మళ్ళీ నెక్స్ట్ టైం ఆర్డర్ చేశాడు అనుకోండి, అప్పుడు కూడా మనకి 75% కమిషన్ అనేది వస్తుంది. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ అనమాట క్లిక్ బ్యాంక్కి మ్యాక్స్ బౌంటీకి ఉండేది. అంటే పర్సంటేజ్ షేరింగ్ అఫిలియేట్ నెట్వర్క్స్కి, తర్వాత సిపిఐ అఫిలియేట్ నెట్వర్క్స్కి ఉన్న తేడా ఏంటంటే పర్సంటేజ్ షేరింగ్ నెట్వర్క్స్లో మీకు ఇన్కమ్ అనేది ఒకసారి కాదు, ఒకసారి ప్రమోట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు ఒక పీరియడ్ వరకు మీకు కమిషన్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల మీరు ఒకసారి ప్రమోట్ చేస్తే మీరు దాని ఇన్కమ్, దాని కమిషన్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అప్ టు కొన్ని పీరియడ్ వరకు. కానీ సిపిఐ నెట్వర్క్స్లో ఏంటంటే ఒక్కసారి ప్రమోషన్ ఉంటుంది, మీరు ఒకసారి ప్రమోట్ చేసినందుకు ఒక్కసారి మాత్రమే మీ కమిషన్ వస్తుంది. సో ఏది చూస్ చేసుకునే వాళ్ళనేది మీ ఇష్టం అది. ఓకేనా, మీకు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు
సిపి నెట్వర్క్స్ అంటే అర్థమైంది. నెక్స్ట్ పర్సెంటేజ్ షేరింగ్ అఫిలియేట్ నెట్వర్క్స్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని లైవ్‌గా చూసాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ట్రాఫిక్ అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా గూడా ఆల్రెడీ మీకీ ఫేస్‌బుక్ గ్రూప్ అనేది ఇచ్చాను కాబట్టి లింకు ఫస్ట్ వీడియోలోనే మీకు షేర్ చేశాను. ఆ ఫేస్‌బుక్ గ్రూప్‌లో మీరు పోస్ట్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే మా టీమ్ అనేవాళ్ళు మీకు ఈ డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో థాంక్ యూ. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్.